శ్రీవేంకటలసచ్చైలవాసి దాసీకృతామరః ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సురద్రుమః. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాద పంకజ. వ్యాస భగవానులు చెప్తున్నారు, ప్రతినిత్యము సూర్య భగవానుడు ఉదయిస్తాడు, అస్తంగతుడవుతాడు. సూర్యుని ఉదయాస్తమానాలు మనకు ఏమని బోధిస్తుంది? మనం సూర్యుడు ఉదయిస్తే ఇక మన పనులు చేసుకోవచ్చని సంతోషపడతాం. సూర్యుడు అస్తంగతుడవుతే, సూర్యుడు మునిగిపోతే ఇక పనులు చాలించి విశ్రాంతి తీసుకుంటాం. దానికి కాదు సూర్యుడు ఉదయించేది, అస్తమించేది. ఈ సృష్టిలో వచ్చిన ప్రతి మానవునికి కూడా హెచ్చరిస్తున్నాడట. మనకు ప్రత్యక్షంగా అగుపించే దేవతల్లో సూర్యుడు ఒకడు, ఇతడే ముఖ్యస్థుడు. ప్రతి మానవులకు హెచ్చరిక, అయ్యా భగవంతుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, నీ ఆయుష్ ఎంతవరకు ఎంత ఉండాలనేది ఆ భగవంతునికి తెలుసు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, నీవు ఒక రోజు దాటి మరొక రోజు ఇంకొక ముందు రోజులో అడుగు పెట్టేటప్పటికీ మనము మన మృత్యువుకు ఒక్క అడుగు ముందుకు పోతున్నామని అని సూర్యుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే రోజుకు ప్రతినిత్యము సూర్య భగవానుడు మృత్యువుకు ఒక్కొక్క అడుగు మనం ముందుకు వెళుతూ పోతున్నామని చెప్పేసి, ఇలాగా మనము ఒక్కొక్క అడుగు వెళుతూ ఆ మృత్యు లోయలో పడిపోతాం. ఆ మృత్యు లోయలో పడక మునుపు కాస్త జాగ్రత్తతో ఉండండి. భగవంతుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, దాన్ని ఎలాగా సార్థకపరుచుకోవాలా వ్యాస భగవానులే చెప్తారు. ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తంచయన్నసౌ తస్యర్తే యక్షణో నీతః ఉత్తమ శ్లోక వార్తయ. సూర్య భగవానుడు వచ్చి హెచ్చరించి, మీకు మృత్యువుకు మీరు దగ్గర పోతున్నారు అని చెప్పేసి ఒక్కొక్క అడుగు దగ్గర పడుతున్నారని చెప్తూ, దానికి ముందుగా మృత్యువుకు మునుపు మనము కొన్ని జాగ్రత్తలు పడాలి. ఏదది అంటే ఉత్తమ శ్లోక వార్తయ, మహాత్ముల మహనీయుల యొక్క మహిమ, మహనీయులచే కొనియాడబడే ఆ భగవంతుని మహిమను కొనియాడండి, అతన్ని చింతించండి, అతన్ని ధ్యానించండి, ఆ వ్యక్తిని తెలుసుకోండి. అతన్ని అనుసరించినటువంటి, అతన్ని భజించే భాగవతుల పాదార విందాలను పట్టుకోండి. మీరు భాగవతుల పాదారాధన చేయండి అనేదే వ్యాస భగవానుడు సూర్య భగవానుని యొక్క ఉదయాస్తమానములచే మనకి ఈ విధంగా నీతిని తెలుపుతున్నాం. ఆ అంశాన్నే మన పురంధరదాసులే మొదలైన హరిదాసులు వ్యాస భగవానులు భాగవతాది గ్రంథములో చెప్పిన సారాన్నే తమ యొక్క రచనల్లో పొందపరిచి సరళ భాషలో మనకు అందిస్తూ ఉన్నారు. దాన్ని మనము సంకీర్తనలు, సాంప్రదాయ భజన అని మనం చెప్పుకుంటూ చేస్తూ ఉన్నాం. ఈ గోదావరి మహానది మహాపుష్కరాల సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానములు ఎక్కడెక్కడి నుంచో యాత్రికులందరూ వచ్చి స్నానం చేసిన తర్వాత వారు ఒక చోటికి వచ్చి కథాకాలక్షేపం, సాంప్రదాయ భజన, సంకీర్తనలు విని దేవదేవుడైన తిరుమలేశుని దర్శనం చేసుకువెళ్ళాలని చెప్పేసి కొత్త మందిరాన్ని నిర్మించి ఇచ్చట ఇలాంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. దేశాద్యంతలో ఉన్నటువంటి సకల భక్తులకు కూడా ఇంట్లో కూర్చొని ఈ పుష్కరంలో జరిగే ఈ సాంస్కృతిక భజన సాంప్రదాయాన్ని చక్కగా చూడవచ్చు. అలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన వారు మన తిరుమల తిరుపతి దేవస్థానపు పాలక మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిదలవాడ కృష్ణమూర్తి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారులు శ్రీ డాక్టర్ డి సాంబశివరావు గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు తిరుమల శ్రీ కె శ్రీనివాసరాజు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి యొక్క వీరందరి కృషి చేసి దేశంలో ఉండే ప్రతి గ్రామానికి కూడా
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇక్కడ జరిగే ఈ దాస సాహిత్య భజన సంప్రదాయాన్ని అందరికీ తెలియపరచడం కొరకే ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి వచ్చిన దాస సాహిత్య ప్రాజెక్ట్ అనుబంధ సంస్థ భజనా మండలి వీరు ఈనాటి కార్యక్రమానికి వారి యొక్క ఈ సాంప్రదాయ భజన సంకీర్తనకు వారి సేవ అందించడానికి వారు వచ్చారు. ఈ కార్యక్రమము వినాయకుని ప్రార్థనతో మొదలు పెడుతూ ఉన్నారు. మొదలొందిపే నినగే గణనాథ అని శ్రీపాదరాజుల రచన రంగవిఠలాంకితము చేత ఆదియందు విఘ్నరాజును కొనియాడి వెళితే మనకు శుభమవుతుంది. రావణుడు చేయక నష్టపోయాడు. ధర్మరాజ్యం మొదలైన పాండవులు దీన్ని ఆచరించి రాజ్యాన్ని సాధించారు. మీరు కూడా పాండవులను అనుసరించండి, మీకు మీ విఘ్నాలను పోగొట్టుకోండి అని చెప్పేసి ఈ యొక్క సంకీర్తన సారము. దాన్ని మనం వింటాము. ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲ್ ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲ್ ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲ್ ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲ್ ವಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಬಂದ ವಿಘ್ನ ಕಳೆ ಗಣನಾಥ,
తర్వాత ఇందిరేశ విఠల దాసవర్యులు. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతమైన తమ ప్రాంతాన్ని వదిలి తిరుమలలోనే వాసం చేస్తూ చాలా సంవత్సరాలు చివరి యొక్క జీవన కాలం కూడా అక్కడే గడిపేశారు. చివరి ఊపిరిని వదిలింది కూడా తిరుమలలో. వెంకటేశుని పరమ భక్తులు. వారికి కళ్ళు పోయింది. లక్ష్మిని ప్రార్థించారు, అమ్మా తల్లి నాకు కళ్ళివు, అయితే ఈ ప్రపంచం చూడడానికి కాదు, నీ పతి దర్శనానికి మాత్రం కళ్ళివు అంటే వాళ్ళు అలాగే గుడ్డివారుగా ఉన్న గర్భగుడిలో వెళితే దేవుడు మాత్రం అగుపించేవాడు. ఇలాంటి వెంకటేశుని యొక్క పరమ భక్తులు వారు లక్ష్మీ అమ్మవారిని మరొక స్థుతిలో చెప్తారు వారు, ఇందిరే నిన్న పూజే, నీ పూజ ఈ విధంగా చేయాలా, ఇలా చేస్తాను అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీ అమ్మవారి కీర్తనలు చాలా ఎక్కువ చేశారు. శ్రావణ మాసంలో మనమందరం కూడా ఇళ్లలో వ్రతాలు నోములు చేస్తాం. ఆ శ్రావణ మాసం ప్రతి శుక్రవారం లక్ష్మిని ఏ విధంగా కొలవాలని ఆ మాసానికి తగిన ప్రతి శుక్రవారానికి సంబంధించినటువంటి కీర్తనలు చాలా అద్భుతంగా చేశారు. అలాంటి కీర్తనలో కొన్ని కీర్తనలు ఇప్పుడు చూస్తాం. ఇందిరే నిన్న పూజే ఆ కీర్తన. ಇಂದಿರೇ ನಿನ್ನ ಪೂಜೆ ಎಂದು ಮಾಡುವೆನು ನಾನು, ನಿನ್ನ ಪೂಜೆ ಎಂದು ಮಾಡುವೆನು ನಾನು, ಮಂದಹಾಸದಿ ಮೋದದಿಂದಲೇ ನೋಡುತ್ತ ಹರ್ಯ, ಮಂದಹಾಸದಿ ಮೋದದಿಂದಲೇ ನೋಡುತ್ತ ಹರ್ಯ. ಇಂದಿರೇ ನಿನ್ನ ಪೂಜೆ ಎಂದು ಮಾಡುವೆನು ನಾನು, ಮಂದಹಾಸದಿ ಮೋದದಿಂದಲೇ
లక్ష్మీపతి శ్రీనివాసుని స్తుతి బ్రహ్మోత్సవంలో స్వామి శేషవాహనుడై వస్తాడు. ఆ శేషవాహనుగా వచ్చేటప్పుడు ఆ భగవంతుని ముఖంలో ఉండే వర్చస్సు, అతన్ని సేవించడానికి వచ్చిన బ్రహ్మాది దేవతలు, బ్రహ్మోత్సవంలో మనం వచ్చిన జనాలను చూస్తామే గాని అదృశ్యంగా ఎవరి కంటికి అగుపీయకుండా 3,000,000 దేవతలు ఆ కొండపై తాండవమాడుతూ ఉంటారు. దానికి బ్రహ్మోత్సవం అని పేరు రావడానికి కూడా కారణము సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ తానే నిలబడి ఆ ఉత్సవాన్ని నడుపుతాడు కాబట్టి దానికి బ్రహ్మోత్సవం అనే నామం ఏర్పడింది. ఆ బ్రహ్మోత్సవంలో స్వామి మొదటి రోజు శేషవాహనుడై వస్తాడు. ఆ దృశ్యాన్ని మన విజయదాసవర్యులు వారికి పుట్టినిల్లు వలె తిరుమల కొండ, ప్రతి బ్రహ్మోత్సవంలో కూడా వారు వచ్చి వెంకటేశ్వర స్వామిని సేవించాలి. ఉపవాసంతో ఆ 2 ఉత్సవాలు చూచిన తర్వాత ఇంత ఆహారం తీసుకునేవారు. ఆ శేషవాహనం దగ్గర వస్తూ ఉండగా ఎదురుగా నిలబడి ఆశువుగా అప్పటికప్పుడే ఆ శేషవాహన దృశ్యాన్ని వారు తమ యొక్క చక్కటి రచనలో చెప్తారు. ఇప్పుడు మనము చూస్తే కూడా వింటే ఆ పాటను బ్రహ్మోత్సవంలో స్వామి శేషవాహనుగా వచ్చే ఆ దృశ్యమే కంటికి అగుపించేటట్టుగా చాలా చక్కగా చిత్రించారు శ్రీ విజయదాసుల వారు. దాన్ని వింటాము. శేషవాహననాగి ಬಂದ ಶ್ರೀನಿವಾಸ ವಾಸುದೇವ ಬಸವ ಪ್ರಿಯ ಶೇಷವಾಹನನಾಗಿ ಬಂದ ಶ್ರೀನಿವಾಸ ವಾಸುದೇವ ಬಸವ ಪ್ರಿಯ ಶೇಷವಾಹನನಾಗಿ ಬಂದ ಶ್ರೀನಿವಾಸ ವಾಸುದೇವ ಬಸವ ಪ್ರಿಯ ಶೇಷವಾಹನನಾಗಿ ಬಂದ ಶ್ರೀನಿವಾಸ ವಾಸುದೇವ ಬಸವ ಪ್ರಿಯ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನಾನ ಬಗೆಯಲ್ಲಿ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನಾನ ಬಗೆಯಲ್ಲಿ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನಾನ ಬಗೆಯಲ್ಲಿ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನಾನ ಬಗೆಯಲ್ಲಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ನಿಜ ಮನದಲ್ಲಿ ನೋಡೆ 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 ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನಾನ ಬಗೆಯಲ್ಲಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ನಿಜ ಮನದಲ್ಲಿ ನೋಡೆ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನಾನ ಬಗೆಯಲ್ಲಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ನಿಜ ಮನದಲ್ಲಿ ನೋಡೆ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನನ ಬಗೆಯಲ್ಲಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ನಿಜ ಮನದಲ್ಲಿ ನೋಡೆ ಅಜಭವ ಸುರಮುನಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನನ ಬಗೆಯಲ್ಲಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ನಿಜ ಮನದಲ್ಲಿ ನೋಡೆ ಅಜಭವ ಸುರಮುನಿ ವ್ರಜನನ ಬಗೆಯಲ್ಲಿ ಭಜನೆ ಮಾಡುತ್ತ ಬಲು ನಿಜ ಮನದಲ್ಲಿ ನೋಡೆ ಶೇಷವಾಹನನಾಗಿ ಬಂದ ಶ್ರೀನಿವಾಸ ವಾಸುದೇವ ಬಸವ ಪ್ರಿಯ
ప్రియ ఇష్టమూరుతి మనోభీష్ట పాలిప విజయ ఇష్టమూరుతి మనోభీష్ట పాలిప విజయ ఇష్టమూరుతి మనోభీష్ట పాలిప విజయ ఇష్టమూరుతి మనోభీష్ట పాలిప విజయ విఠల వెంకటేశ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ಇಷ್ಟಮೂರುತಿ ಮನೋಭೀಷ್ಟ ಪಾಲಿಪ ವಿಜಯ ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ಇಷ್ಟಮೂರುತಿ మనోభీష్ట పాలిప విజయ విఠల వెంకటేಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ಇಷ್ಟಮೂರುತಿ ಮನೋಭೀಷ್ಟ ಪಾಲಿಪ ವಿಜಯ ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ಇಷ್ಟಮೂರ್ತಿ మనోభీష్ట పాలిప విజయ విఠల వెంకటేಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ಇಷ್ಟಮೂರುತಿ ಮನೋಭೀಷ್ಟ ಪಾಲಿಪ ವಿಜಯ ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ಇಷ್ಟಮೂರ್ತಿ మనోಭೀష్ట ಪಾಲಿಪ ವಿಜಯ ವಿಠಲ ವೆಂಕಟೇಶ ಬೇಟ ದೊಡೆಯ ಎಂದು ದೇಶವಾಹನನಾಗಿ ಬಂದ ಶ್ರೀಮದ ವಾಸುದೇವ ಮಾಧವ ಪ್ರಿಯ బ్రహ్మోత్సవంలోని మొదటి వాహనమైన శేషవాహనాన్ని ఆ వాహన వైశిష్ట్యాన్ని కళ్లకు కట్టినట్టుగా అద్భుతంగా ఈ రోజు బ్రహ్మోత్సవం కాకున్నా కూడా ఈ పాట వింటూ ఉన్నప్పుడు ఆ బ్రహ్మోత్సవం యొక్క శేషవాహనమే చూచినట్టుగా అంత అద్భుతంగా వర్ణించారు గురువర్యులైనటువంటి శ్రీ విజయదాసుల వారు. వారే మరొక కీర్తనలో చెప్తారు, తిరుపతి క్షేత్రానికి వచ్చి ఎక్కువ వారి జీవనమంతా కూడా తిరుపతిలోనే దాదాపు గడిపేవారేమో. ఎప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మనసులో వస్తే చాలు తిరుపతికి పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి ఆ స్వామిని స్తుతిస్తూ తమ యొక్క అనుభవాన్ని మనకు తమ సాహిత్యం ద్వారా రచనల ద్వారా తెలియపరుస్తాం. ఏదేదో మంత్రాలను జపిస్తాం, ఎన్నో జపాలు చేస్తాం, ఏదో అనుష్ఠానాలు చేస్తాం. అయ్యా ఈ కలియుగంలో మీరు ఏది చేయొద్దండి, ఏం చేయకున్నా, ఏ యాత్ర చేయకున్నా, ఏ క్షేత్రానికి వెళ్ళకున్నా, ఏ కాశీ గంగా యమున వేణి నదులకు వెళ్ళకున్నా కూడా ఒక్క తిరుపతి క్షేత్రానికి వెళ్ళండి చాలు. ఒక తిరుపతి గిరిని దర్శించండి, ఆ కొండను దర్శిస్తే చాలు. ఆ కొండ తిరుమల గిరి యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ ప్రభాత కాలంలో ఎవరైతే ఆ మహత్వాన్ని తెలుసుకొని కింద నుండి దూరంగా నుండి తమ ఊర్లో ఉండైనా పర్వాలేదు ఆ పర్వతని ఆ తిరుమల గిరిని ఆ పర్వత రాజ్యాన్ని మనస్సులో అనుకుంటే చాలు. ప్రభాత కాలే రాజేంద్ర యః కీర్తయతి భూధరం. ప్రభాత కాలంలో ఉదయమే లేచి ఆ పర్వతం యొక్క మహత్వాన్ని ఒక్కసారి మనసులో అనుకుంటే చాలు. వారికి ఎంత ఫలితం అంటే గంగా సేతు యాత్ర సహస్రజమం. 1000 సార్లు రామేశ్వరము కాశీ వెళ్ళి వస్తే ఎంత ఫలితమో ఒక్కరోజు ఉదయం లేచి మంచి మనస్సుతో ఆ తిరుమల కొండను స్మరిస్తే చాలట. ఇక ఆ కొండకు వెళితే ఆ దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం. ఆ కొండపై వెలిసి ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని జపించండి, ఇంకే మంత్రం జపించకున్నా పర్వాలేదు అని విజయదాసులు వెంకటేశ మంత్ర అని చెప్పేసి అంటున్నారు. వెంకటేశుని యొక్క ఆ మంత్రము అది వందే. ఒక్క వెంకటేశుని మంత్రము జపించండి చాలు, మీ జన్మ తరిస్తుంది. మన కొరకే వచ్చాడు స్వామి, వేరే పనిపై రాలేదు. తాను వచ్చిందే భక్తౌగా అనుగ్రహార్థాయ చక్రే, ఆ భక్తుల యొక్క అనుగ్రహం కొరకే తాను వచ్చాడు. త్యక్వా వైకుంఠముత్తం,
ఉత్తమమైన వైకుంఠాన్ని పరిత్యజించింది మన కొరకే వచ్చాడు కాబట్టి ఆ మన కొరకు వచ్చిన ఆ స్వామి యొక్క వెంకటేశ మంత్రాన్ని జపించండి అని ఈ రచనలో ఈ సాహిత్యంలో చెప్తున్నారు. ఆ ఒక కీర్తన వింటాం ఇప్పుడు. వెంకటేశ మంత్ర ಒಂದೇ 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 ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಸಂಪದವಿಯ ಕೊಡುವ ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಸಂಪದವಿಯ ಕೊಡುವ ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಸಂಪದವಿಯ ಕೊಡುವ ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಸಂಪದವಿಯ ಕೊಡುವ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ
ಮಂತ್ರ ಅಜಭಾಯಿಗಳಿಗೆ ಪಟಗಟ್ಟಿದ ಮಂತ್ರ ಮೊದಲಾದವರ ಕಾಯ್ದ ಮಂತ್ರ ಮೊದಲಾದವರ ಕಾಯ್ದ ಮಂತ್ರ ಅಜಭವಾದಿಗಳಿಗೆ ಪಟಗಟ್ಟಿದ ಮಂತ್ರ ಗಜ ಮೊದಲಾದವರ ಕಾಯ್ದ ಮಂತ್ರ ಅಜಭಾಯಿಗಳಿಗೆ ಪಟಗಟ್ಟಿದ ಮಂತ್ರ ಗಜ ಮೊದಲಾದವರ ಕಾಯ್ದ ಮಂತ್ರ ರಜದುರವಾಗಿ ತರಂಗ್ಯವಾದ ಮಂತ್ರ ರಜದುರವಾಗಿ ರಮ್ಯವಾದ ಮಂತ್ರ ರಜದುರವಾಗಿ ತರಂಗ್ಯವಾದ ಮಂತ್ರ ರಜದುರವಾಗಿ ರಮ್ಯವಾದ ಮಂತ್ರ ಕುಜನ ಕುಲವನಗೆ ಕೂಠರ ಮಂತ್ರ ಕುಜನ ಕುಲವನಗೆ ಕುಮಾರ ಮಂತ್ರ ಕುಜನ ಕುಲವನಗೆ ಕೂಠರ ಮಂತ್ರ ಕುಜನ ಕುಲವನಗೆ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ಪ್ರಣವ ಪೂರ್ವಕದಿಂದ ಜಪಿಸಲು ಒಲಿದ ಮಂತ್ರ ಪ್ರಣವ ಪೂರ್ವಕದಿಂದ ಜಪಿಸಲು ಒಲಿದ ಮಂತ್ರ ಅನುಮಹದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಮಂತ್ರ ಅನುಮಹದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಮಂತ್ರ ಪ್ರಣವ ಪೂರ್ವಕದಿಂದ ಜಪಿಸಲು ಒಲಿದ ಮಂತ್ರ ಅನುಮಹದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಮಂತ್ರ ಪ್ರಣವ ಪೂರ್ವಕದಿಂದ ಜಪಿಸಲು ಒಲಿದ ಮಂತ್ರ ಅನುಮಹದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಮಂತ್ರ ಫಣಿಜಲ ನಿಲಯ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲ ಮಂತ್ರ ಫಣಿಜಲ ನಿಲಯ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲ ಮಂತ್ರ ಫಣಿಜಲ ನಿಲಯ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲ ಮಂತ್ರ ಫಣಿಜಯ ನಿಲಯ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲ ಮಂತ್ರ ಕ್ಷಣ ಕ್ಷಣಕ್ಕೆ ಬಲ್ಲವರಿಗೆ ಪ್ರಾಣ 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 ಮಂತ್ರ ವೆಂಕಟೇಶ 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 ಮಂತ್ರ ಒಂದೇ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ಒಂದೇ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ಒಂದೇ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ ಒಂದೇ ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಸಂಪದವಿಯ ಕೊಡುವ ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಸಂಪದವಿಯ ಕೊಡುವ ವೆಂಕಟೇಶ ಮಂತ್ರ 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 వెంకటేశ మంత్రము ఇదొక్కటే చాలు సకల సంకటములను పరిహరించి మనకు సకల సంపదలను ఇస్తుందంట. మనం కావాల్సింది ఇదే కదా. సంకటములంటే మనకు కష్టములు తొలగిపోవాలి. ఈ కలియుగంలో కష్టాన్ని తొలగించే మొదటి దేవుడు, పెద్ద దిక్కు ఉన్నట్టయితే వెంకటేశ్వర స్వామి. అతడు కష్టాలను పోగొడతాడు, సంపదలను ఇస్తాడు. అందుకే వెంకటేశ మంత్రం ఒక్కటే చాలు ఈ యుగంలో
ఇతన్ని స్తుతించండి, మీరు అన్ని కష్టాల నుంచి దూరం అవుతారు. మనమే కాదట, ಅಜಭವಾದಿಗಳಿಗೆ ಪಟ್ಟ ಗಟ್ಟಿದ ಮಂತ್ರ ಗಜ ಮೊದಲಾದವರ ಕಾಯ್ದ ಮಂತ್ರ. బ్రహ్మ రుద్రాది దేవతలకు ఆ బ్రహ్మకు బ్రహ్మ పట్టం రావడానికి, ఈశ్వరునికి ఈశ్వర పట్టము, ఆ స్థానము, ఆ పదవి రావడానికి కూడా ఈ మంత్రమే కారణమట. అందుకే అంటారు బ్రహ్మ రుద్రాది వంద్యంత్వాం భజే వెంకటనాయకం. ఆ వెంకట నాయకుని బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలే కొనియాడతారట. ఆ వెంకటేశ మంత్రము చేతే బ్రహ్మాదులు ఆ మంత్రాన్ని జపించే ఆ పదవిని, ఆ స్థానాన్ని అలంకరించారట. గజరాజు ఆ రోజు తన కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించింది ఈ భగవంతుడే కదా. అందుకే ఆ మంత్రాన్ని జపించండి, తరించండి అని చెప్పేసి విజయదాసుల వారు కొనియాడుతూ పదే పదే వారి యొక్క రచనలో ఇదే చెప్తూ ఉంటారు అందరూ కూడా. పురంధరదాసు ఇదే చెప్పారు, ఇదే విధంగా అంటారు, కేశవ నారాయణ మాధవ విఠలెంబ దాసయ్య బంద కానే. దాసులకు అయ్యా అంటే అధిపతి. మా వంటి పురంధరదాసులు చెప్తారు, నా వంటి ఈ హరిదాసులకు ఎవరయ్యా దిక్కు, ఎవరు తండ్రి, ఎవరు అధిపతి అంటే కేశవ నారాయణ మాధవ, కేశవ మాధవ గోవిందనెంబ విఠలయ్య. కేశవ మాధవ నారాయణ శబ్దాలు వింటూ ఉంటాం కదా. ఆ పేరుతో కలిగిన ఆ భగవంతుడే మాకు స్వామి, మాకు రాజు, మాకు ప్రభువు, మా మేలువాడు, అతడే మమ్మల్ని కాపాడాలని చెప్పేసి నామస్మరణ పూర్వకమైనటువంటి ఈ ఒక సాహిత్యాన్ని పురంధరదాసు రచన వింటాము. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ. ದೋಷರಹಿತ ನರ ವೇಷ ಧರಿಸಿದ 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 ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ.
ಬಂದ ಕಾಣೆ ಇಳೆಯ ಕದ ಸುರನ ಕೋರೆ ತಡಿಲಿ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಇಳೆಯ ಕದ ಸುರನ ಕೋರೆ ದಡಿಲಿ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಇಳೆಯ ಕದ ಸುರನ ಕೋರೆ ತಡಿಲಿ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಚಲಿದಿ ಕಂಬದಿ ಬಂದು ಅಸುರನ ಸೀಳಿದ 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 ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಬಲಿಯದ ನವ ಬೆಡಿ ನೆಲವ ಅಳೆದು ನಿಂತ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಬಲಿಯದ ನವ ಬೆಡಿ ನೆಲವ ಅಳೆದು ನಿಂತ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಬಲಿಯದ ನವ ಬೆಡಿ ನೆಲವ ಅಳೆದು ನಿಂತ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಬಲಿಯದ ನವ ಬೆಡಿ ನೆಲವ ಅಳೆದು ನಿಂತ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಛಲದಿ ಕ್ಷತ್ರಿಯರ ಕುಲವ ಸಂಹರಿಸಿದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಜಲದಿ ಕ್ಷತ್ರಿಯರ ಕುಲವ ಸಂಹರಿಸಿದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಛಲದಿ ಕ್ಷತ್ರಿಯರ ಕುಲವ ಸಂಹರಿಸಿದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಜಲದಿ ಕ್ಷತ್ರಿಯರ ಕುಲವ ಸಂಹರಿಸಿದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಲಲನೆಯನು ಎದ್ದ ತಲೆ ಹತ್ತನ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಲಲನೆಯ ನೊಯ್ಯತ ತಲನೆತನ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಲಲನೆಯನು ಎದ್ದ ತಲೆ ಹತ್ತನ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಲಲನೆಯ ನೊಯ್ಯತ ತಲನೆತನ ಕೊಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ನೆಲಕೊತ್ತಿ ಕಂಸನ ಬಲವ ಸಂಹರಿಸಿದ 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 ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕುಂದತ ನದಿ ಪೋಗಿ ಪುರವ ಮರುಪಿ ಬಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕುಂದತ ನದಿ ಪೊಗಿ ಪುರವ ಮರುಪಿ ಬಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕುಂಡತ ನದಿ ಪೋಗಿ ಪುರವ ಮರುಪಿ ಬಂದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕುಂದತ
ಬಂದ ಕಾಣೆ ಹಿಂಡು ವೇದಗಳೆಲ್ಲ ಅರತಿ ನೋಡಲು ಸಿಗದ ದಾಸಯ್ಯ 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 ಬಂದ ಕಾಣೆ ಪಾಂಡುರಂಗ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲ 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 ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ದೋಷರಹಿತನರ ವೇಷ ಧರಿಸಿದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ದೋಷರಹಿತನರ ವೇಷ ಧರಿಸಿದ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಾಣೆ చివరి కీర్తనగా ప్రసన్న వెంకటదాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా దృష్టిచే వారికి రెండవ జన్మ అంటే వారు అజ్ఞాన సముద్రం నుంచి జ్ఞాన నిధికి వచ్చినటువంటి వారు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందింది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవా భాగ్యముచే సేవించి స్వప్నములో వచ్చి ఈనాటి నుండి దివ్యమైనటువంటి జ్ఞానము విద్య లభించింది, సకల శాస్త్రములు నీ తలలో నది వలె ప్రవహిస్తూ ఉంటుంది అని ప్రసన్నుడైన ఆ వెంకటేశ్వర స్వామి వీరికి అనుగ్రహించాడు. కాబట్టి ప్రసన్న వెంకట విఠల అని ముద్రికచే వీరు కృతులు రాస్తారు, ఎన్నో కీర్తనలు రాశారు. అందులో శ్రీకృష్ణుని బాలలీలను పొగడే ప్రశంసించే ఒక కీర్తన యశోద నందగోపుల యొక్క ఇంటి బయట ప్రాంగణములో ఆ గోపాల బాలుడు నందనందనుడైనటువంటి ఆనందమూర్తి ఆ కృష్ణుడు నాట్యం ఆడుతూ ఉన్నాడట. ఆ రంగ అనే పేరుతో ఉన్నటువంటి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు, దాన్ని ప్రసన్న వెంకట దాసులు భాగవతంలో చెప్పిన ఆ సన్నివేశాన్ని తమ యొక్క రచనలో ఈ విధంగా చెప్తారు. రంగ కుణిత అని చెప్పేసి ఆ కీర్తన వింటారు. ರಂಗ ಕುಣಿದ ಮುದ್ದು ರಂಗ ಕುಣಿದ 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 ಮುದ್ದು ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ಮುದ್ದು ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ
ಬಾಗುತ ನಲಿ ನಲಿದಾಡಿ ಬಲಕುತ ಬಾಗುತ ನಲಿ ನಲಿದಾಡಿ ಎಳೆಯಲೆಂದೆನಿಸುವ ಎಳೆ ಮಕ್ಕಳೊಡಗೂಡಿ ಬಳಕುತ ಬಾಗುತ ನಲಿ ನಲಿದಾಡಿ ಗೆಳೆಯರೆಂದೆನಿಸುವ ಎಳೆ ಮಕ್ಕಳೊಡಗೂಡಿ ಬಲಕುತ ಬಾಗುತ ನಲಿ ನಲಿದಾಡಿ ಮೊಳೆವಲು ಬಾಯ್ದೊಲು ಗಿಳಿದೊಲಿ ನಿಂದಲಿ ಮೊಳೆವಲು ಬಾಯ್ದೊಲು ಗಿಳಿದೊಲಿ ನಿಂದಲಿ ಮೊಳೆವಲು ಬಾಯ್ದೊಲು ಗಿಳಿದೊಲಿ ನಿಂದಲಿ ಕಳಕಳಿಸಿ ನಗು ನಗುತ್ತ ಬಿದೆತು 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 ರಂಗ ಕುಣಿದ ಮುದ್ದು ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ಹರಳೆಲೆ ಮಾಗಾಯಿ ಬೆರಳ ಹೊನುಂಗುರ ಅರಳೆಲೆ ಮಾಗಾಯಿ ಬೆರಳ ಹೊನುಂಗುರ ಕಿರುಗೆಜೆ ಭಾರೆಂದು ತರಳರಿಗೀತು ಕಿರುಗೆಜೆ ಬಾರೆಂದು ತರಳಲಿಗೀತು ಹರಳೆಲೆ ಮಾಗಾಯಿ ಬೆರಳ ಹೊನುಂಗುರ ಕಿರುಗೆಜೆ ಭಾರೆಂದು ತರಳರಿಗೀತು ಅರಳಲೆ ಮಾಗಾಯಿ ಬೆರಳ ಹೊನುಂಗುರ ಕಿರುಗೆಜೆ ಬಾರೆಂದು ತರಳಲಿಗೀತು ನಗುತ್ತಲಿ ಮೂತಿಸಿ ಬಿಗಿದ ಫಲಶೋದೆ ಯಶೋದೆ ಬಿಗಿದ ಫಲು ನಗುದಲ್ಲಿ ಮೂಗಿಸಿ ಬಿಗಿದ ಬಲಸೋದೆ ಯಶೋದೆ ಬಿಗಿದ ಫಲು ನಗುತ್ತಲಿ ಮೂತಿಸಿ ಬಿಗಿದ ಫಲಶೋದೆ ಮಗ ಪ್ರಜೆ ವೆಂಕಟೇಶ ಚಿಗಿದುಡಿಯಲ್ಲಿ ನಗುದಲ್ಲಿ ಮೂಗಿಸಿ ಬಿಗಿದ ಬಲಸೋದೆ ಮಗ ಪ್ರತಿಭೆ ಕಡಿದ ತಿರುಗುಡಿಯಲ್ಲಿ ನಗುತ್ತಲಿ ಮೂತಿಸಿ ಬಿಗಿದ ಫಲಶೋದೆ ಮಗ ಪ್ರಜೆ ವೆಂಕಟೇಶ ಚಿಗಿದುಡಿಯಲ್ಲಿ ನಗುದಲ್ಲಿ ಮೂಗಿಸಿ ಬಿಗಿದ ಬಲಸೋದೆ ಮಗ ಪ್ರತಿಭೆ ಕಡಿದ ತಿರುಗುಡಿಯಲ್ಲಿ ರಂಗ ಕುಣಿದ ಮುದ್ದು ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ಗೋಪಿ ಕಂಗಳ ಮುಂದೆ ಪೊಂಗೆ ಜಲಮಗಳು ಅಂಗಣದೋಳು ರಂಗ ಕುಣಿದ ಮುದ್ದು ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ರಂಗ ಕುಣಿದ ಮುದ್ದು 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 ರಂಗ ಕುಣಿದ ಕಲಿಯುಗದೊಳು హరినామవ నెనెదరే కుల కోటిಗಳು ధరిసోవోన్. కలియుగంలో హరినామాన్ని స్మరిస్తే కోటి కులాలు ఉద్ధరిస్తుంది. ఎన్నో జన్మల్లో చేసిన పాపములతో బయటపడతామన్నా. ఈ నామ సంకీర్తననే అత్యంత శ్రేష్టమైనటువంటిది. నామ సంకీర్తన మాత్రమే కాక మనకు ఉపనిషత్తులు వేదాలుంటే నోట్తో కొందరు చెప్తారు కానీ దాని పరమార్థం తెలియదు. పురాణాల్లో ఎప్పుడో కాస్త కోస్తా విని ఉంటాం. అందులోని
అంతరార్థాలు తెలియవు. ఇలాగా ఇతిహాస పురాణములు కానీ వేద ఉపనిషత్తులు ఏది కూడా మనము తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనలాంటి కలియుగ వాసులైన సాధారణ మనుజులపై అనుగ్రహోన్ముఖులైనటువంటి ఋషులు దేవతలు ఆ పరాత్పరుని ఆజ్ఞచే, పరమాత్మని ఆజ్ఞచే భూలోకానికి వారు ఈ దాసవర్యులుగా అవతరించి వచ్చి తాము జన్మాంతరములో నేర్చుకున్న ఆ అపార విద్యలోని కొంత భాగం మాత్రమే ఈ సంకీర్తన రూపంగా మాకు అందించారు. ఇది ఏదో ఒక కూర్చొని కాలక్షేపానికి 4 నామస్మరణం చేసేది మాత్రమే కాదు. నామాన్ని స్మరిస్తూ పాపాలను పోగొట్టుకోమే కాకుండా ఈ స్మరణ చేస్తూ చేస్తూ నామస్మరణాన్ని చేస్తూ చేస్తూ పాపాలను పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నది మాత్రమే కాదు, అందులో ఉండే అర్థాన్ని పురాణ ఇతిహాసములు, అష్టాదశ పురాణం, అందులో విశేషంగా భాగవతం, హరివంశము, విష్ణు పురాణం వంటి ఈ కథల్లో ఉన్నటువంటి భగవంతుని అద్భుతమైన చిత్ర విచిత్రమైనటువంటి ఈ చరితలు మనం ఎప్పుడు వింటాం? చెప్పేవారు లేకున్నా కూడా ఆ అర్థాన్ని కన్నడ భాషలో, సరళ కన్నడ భాషలో రాస్తూ పురాణ లోకానికి తీసుకెళ్ళిపోతారు. ఒక్కసారి ఆ కీర్తన మనం పాడుతూ ఉన్నట్టయితే ఏదో కృష్ణావతార కథకు, అక్రూరుని కథ, ఉద్ధవుని గీత అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఉన్నట్టుండిగా రామాయణంలో వనవాసం చేసే శ్రీరాముని యొక్క ఆ చరిత్రను, ఆ రాముడు శబరిని అనుగ్రహించిన విధానాన్ని అక్కడ తీసుకెళ్ళిపోతారు. మహాభారతాన్ని తీసుకెళ్తారు మన్న పురంధరదాసుల వంటి మహనీయులు తమ యొక్క రచనల ద్వారా. ఈ రచనలంతా ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకు వేరే పురాణ భాగవత ఇతిహాసాలు వద్దు, ఇందులోనే మనకంత దొరికిపోతుంది. ఇలాగా భగవంతుని మహిమ తెలుస్తుంది, భగవన్ నామస్మరణ రెండో అవుతుంది. శ్రవణం చేసి పురాణాలను మనం వినాలా? అది చెప్పేవారు లేనప్పుడు మనము ఇలాంటి కీర్తనలు ఆ అర్థాన్ని తెలుసుకుని కీర్తిస్తే చాలట, భగవంతుని మహిమ విన్నట్టుగా అవుతుంది, నామస్మరణము చేసినట్టుగా అవుతుంది, భవబంధముల నుండి మనం విముక్తులవుతాం. ఇలాంటి గొప్ప సదవకాశము దాస్ సాహిత్య ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికార వర్గము దాస్ సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని 36 సంవత్సరాలుగా చేయిస్తూ ఇలాంటి గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఇంకా దీన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలకంగా ప్రతినిత్యము ఎన్నో గంటల కాలము ఈ దాస సంకీర్తనలంతా కూడా అందరికీ తెలియని దీని యొక్క వివరణాత్మకమైనటువంటి విధానాన్ని ప్రత్యక్ష ప్రసారము చేయిస్తోంది. ఇలాంటి గొప్ప ఉపకారాన్ని చేస్తూ ప్రజలకు ఎంతో అనుకూలాన్ని చేసేవారు మన టిటిడి దేవస్థానపు ముఖ్య కార్యవర్గ పాలక మండలి అధ్యక్షులు శ్రీయుతులు గౌరవనీయ చంద్రవాడ కృష్ణమూర్తి గారు, మరి శ్రీ కార్యనిర్వహణాధికారులు శ్రీ డాక్టర్ డి సాంబశివరావు గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీ తిరుమల అధికారులు శ్రీ కె శ్రీనివాసరాజు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీ పోలా భాస్కర్ గారు మున్నగు ప్రభుత్వులందరూ చేరి ఈ సంస్థను, ఈ దాస్ సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా విశ్వానికే ఒక సందేశాన్ని అందిస్తూ ఎంతో మంది ఈ ప్రేక్షకులందరూ చూచిన వారు మేము ప్రత్యక్షంగా రాజమహేంద్రలో గోదావరి తీరంలోనే ఉంటూ మేము ఈ సంకీర్తన వింటున్నామనే ఒక ఆనందాన్ని ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి ఒక్కరూ విని తమ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. ఈ ఘనత అంతా మన తిరుపతి దేవస్థానపు అధికారులైనటువంటి ఉన్నతాధికారులకే దక్కుతుంది అని చెప్పేసి చెప్తూ ఓం నమో వెంకటేశాయ, హరే శ్రీనివాస.